హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఒక జర్నీ వ్లాగ్ అని చెప్పవచ్చు. అది ఏంటనేసి మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ అయితే ఒక చిన్న పని మీద మేము చిత్తూరుకి అయితే వెళ్ళాలండి. చిన్న పన పెద్ద పన అని అంటే చెప్పడానికైతే కొంచెం టైం కావాలి నాకు. సో ఇప్పుడైతే చెప్పను, కొద్ది రోజుల తర్వాత అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఏంటదని చెప్పేసి. సో ఇంకైతే ఒక ముఖ్యమైన పని అని చెప్పొచ్చు. ఒక ముఖ్యమైన పని పైన అయితే మేము ఈరోజు చిత్తూరుకి వెళ్తున్నామండి. ఇంకా పిల్లలు కూడా హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. సో నేను ఏదైనా ఒక మంచి పని చేయాలంటే, నేను ఒక పని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను మా అమ్మ డెసిషన్, మా హస్బెండ్ డెసిషన్ ఖచ్చితంగా తీసుకుంటాను. నాకు మా హస్బెండ్, మా అమ్మ ఇద్దరు చాలా వరకు మంచి మంచి డెసిషన్స్ అనేది నేను తీసుకున్నప్పుడు అవి రైటా రాంగా అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్తారనమాట. సో మా అమ్మని ఎంతసేపు పొగడతానని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట. మనం గిట్టని వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ అయితే పెట్టర్లేండి, ఊరికి అట్లా టైం పాస్ చేయడానికి వచ్చి ఏదో ఒకటి బాధ పెట్టేసి వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చెప్తుంటారు ఎంతసేపు మీ అమ్మ గొప్పది, మీ అమ్మ అదని పొగుడుతూ ఉంటామని. అవునండి, మా అమ్మ గొప్పదే. మా అమ్మ కష్టాలు, మా అమ్మ పడిన బాధలు మీకు తెలిస్తే మీరు కూడా అదే అంటారు, నిజంగానే మీ అమ్మ గ్రేట్ అని చెప్పేసి. ఓకేనా? సో నా దృష్టిలో కన్న తల్లి ఎవరికైనా, మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా, చూసినా చూడకపోయినా తల్లి తండ్రి అనే వాళ్ళు ఎప్పటికీ పిల్లలకి మంచి వాళ్ళే. సో మీరు ఎన్నైనా అనుకోండి, ఐ డోంట్ కేర్. ఎందుకంటే చెప్పి చెప్పి అలసిపోయాను. మా జీవితాల్లో ఏం జరుగుతుందో మీకు తెలియనప్పుడు జస్ట్ మీరు ఏదో చూసేసి ఏదో మాట్లాడేయడం, ఇలాంటి వాళ్ళు నేను పట్టించుకొని బాధపడదలుచుకోలేదు. ఇంతవరకు బాధపడింది అయితే చాలు, ఇంక నేను పడను. సో ఇంకైతే మేము బయలుదేరే ముందు అయితే ఇంక రెడీ అయిపోయి ఇంకా మంచిగా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాము. ఎందుకంటే మేము వెళ్ళే పని సక్సెస్ అవ్వాలని చెప్పేసి. సో అదొక మంచి పని. త్వరలోనే నేను మీతో షేర్ చేసుకుంటాను ఏంటని చెప్పేసి అయితే. ఇప్పుడైతే కాదు, ఎందుకంటే మా హస్బెండ్ ప్రతిదానికి పర్మిషన్ ఇవ్వడం లేదనమాట. ఈ మధ్యకాలంలో జనాలు పెట్టే నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ చూసి అన్నీ కూడా అట్లా చెప్పేస్తూ ఉంటే ఏదో అట్లా మాట్లాడుతూ ఉన్నారు కదా, టైం వచ్చినప్పుడు చెప్దాంలే అన్నట్టుగా ఇంకా ఆగిపోయామన్నమాట. సో అందుకే చెప్పట్లేదు. వ్లాగ్స్, నా లైఫ్ స్టైల్ గురించి నేను వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను అంటే నా పర్సనల్ ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను అనేది అయితే కాదండి. ఎంతవరకు నేను షేర్ చేసుకోవాలో అంతవరకే నేను మీతో చేసుకుంటాను. ఎందుకంటే నా ఫ్యామిలీకి ఇబ్బంది అయ్యేది ఏది కూడా నేను పబ్లిక్లో పెట్టను. సో మీరు అనుకోవచ్చు మీ హస్బెండ్ మీరు ఏం చేసినా చూస్తూ గమ్మునుంటారని. అలా ఏం లేదండి, మీ కళ్ళకల్లా కనిపిస్తుంది అంతే. మా హస్బెండ్ని అడిగి నేను ప్రతిదీ చేస్తాను. అండ్ ఆయన ఎస్ అంటేనే నేను ఆ పనిలోకి దూరుతాను, కానీ లేకపోతే నేను అస్సలు ఆ పని చేయను అనమాట. సో అలాగే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, డ్యాన్సులు, ఈ వ్లాగ్స్ ఇవన్నీ కూడా ఆయన పర్మిషన్తో చేస్తున్నవే. సో అనుకునే వాళ్ళు 100 అనుకొని, నాకైతే నా పిల్లలు, నా హస్బెండ్ సపోర్ట్ నాకు ఉంది. మెయిన్గా మా అమ్మ, వీళ్ళందరి సపోర్ట్ నాకు ఉంది. నా మంచి కోరే వాళ్ళు అంటే ఏది కూడా మనసులో కల్మషం లేకుండా నా మంచి కోరే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మా హస్బెండ్, నా పిల్లలు, మా అమ్మ, వీళ్ళే అనమాట. సో అందుకే నేను ఎప్పుడు మా అమ్మ గురించి అట్లా గొప్పలే చెప్తాను. ఎందుకంటే మా అమ్మ గ్రేట్ నా విషయంలో. సో మీకు మీ అమ్మ, మీ నాన్న గ్రేట్గానే ఉంటారు ఏదో ఒక విషయంలో. మీరు కూడా ఆలోచించుకోండి, అంతేకాని నీకే అమ్మ ఉందా, నువ్వే పొగుడుతున్నావు అలా కాకుండా కొంచెం మంచిగా ఆలోచించండి. సో ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయామండి ఇంటి దగ్గర నుంచి కూడాను. స్టార్ట్ అయిన తర్వాత అయితే ఇంక ఇక్కడ మనకి బంగారుపల్లెం దాటుకున్న తర్వాత ఫుల్గా ఇక్కడ తాటి ముంజులు అవి ఇవి పెట్టారనమాట. సో కొబ్బరికాయలు ఎండాకాలం కాబట్టి సీజనబుల్గా దొరుకుతాయి కదా తాటి నుంజులు ఇవి. సో అవైతే పెట్టారు. ఇంకా అవన్నీ కూడా అక్కడ చూపిస్తూ ఉన్నాను. మేమైతే ఆగలేదులేండి, మాకు బాగా దొరుకుతాయి కాబట్టి అవి ఏమంతగా స్పెషల్ అనిపించట్లేదు, దగ్గరలో మనకి అందుబాటులో ఉండేటివే కాబట్టి. ఇంకా సిటీస్ నుండి అట్లా వచ్చేవాళ్ళు తీసుకొని తింటూ తాగుతున్నారనమాట అక్కడ కొబ్బరి నీళ్ళు అవి ఇవి. సో నెక్స్ట్ అయితే మేము వచ్చిన పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఈ వీడియోలోనే చాలామందికి తెలివైన వాళ్ళైతే గుర్తుపట్టేస్తారు మేము ఎక్కడికి వెళ్ళున్నామని చెప్పేసి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా గుర్తుపట్టేస్తారనమాట మేము ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి అయితే. అందుకే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియో చూడమని చెప్తున్నా. సో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు కనబెట్టేస్తారు ఖచ్చితంగా మేము ఎక్కడికి వెళ్ళున్నాం, ఏ పని పైన వెళ్ళున్నామని చెప్పేసి. నెక్స్ట్ దాని తర్వాత అయితే మా వర్క్ మేము చూసుకొని నెక్స్ట్ ఇంకా లంచ్ టైం అనమాట ఇది. సో కేఎఫ్సీ అయితే మా అమ్మ ఫస్ట్ టైం అండి. నేను మైండ్లో ఫిక్స్ అయ్యే వచ్చా ఇంటి దగ్గర నుండి. ఎందుకంటే మన తల్లిదండ్రులు కానీ, మన అత్త మామ కానీ ఇలాంటి వాళ్ళు కొన్ని చూసుండరు, కొన్ని అనుభవించుండరు అనమాట. వాటిలో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు అనమాట ఈ కేఎఫ్సీ కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడాను మా అత్తయ్య అయితే మాతో పెద్దగా కలవదు, మేము ఎక్కడికి పిలిచినా రారు కాబట్టి ఇంకా మా అమ్మ అయితే మేము హ్యాపీగా మా అమ్మని తీసుకొని వచ్చేస్తూ ఉంటాము. అండ్ మెయిన్గా నాకు ఏది కొనాలన్నా, ఏ పని చేయాలన్నా నాకు మా అమ్మ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆ సెలక్షన్స్కి లేకపోతే ఆ పని కోసం ఇలాంటి వాటికి ఇంక మా అమ్మని తీసుకొస్తూ ఉంటాను.
సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ ఒక చిన్న పార్టీ అని చెప్పొచ్చు. సో ఒక మంచి పని కోసం వచ్చాం కాబట్టి ఇంకా మంచిగా పార్టీ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ నేను కాదులేండి, మా హస్బెండ్ డబ్బులతోనే పార్టీ అనమాట. జస్ట్ ఊరికే అంటున్నా అంతే. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ కేఎఫ్సీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మంచి కాంబో ప్యాక్ ఏదో వచ్చిందనమాట. 700 ఎంతో అయ్యింది, ఇది 650 700 అయ్యింది. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ తింటూ ఉన్నారు అందరూ కూడాను. నేను తింటూ ఉన్నా వీడియో షూట్ చేసుకుంటూ. సో నేనైతే చాలా టైమ్స్ తిన్నాను. మేము ఎప్పుడు వచ్చినా చిత్తూరుకి కేఎఫ్సీ తీసుకొని తింటూ ఉంటాం కాబట్టి ఇంక ఇక్కడ వాళ్ళకైతే పెట్టానమాట. ఫస్ట్ అమ్మకి పిల్లలకి అట్లా తింటూ ఉన్నారు. బాగా ఆకలేసేస్తూ ఉంది. అప్పటికే లంచ్ టైం అయిపోయిందిలేండి. నెక్స్ట్ అయితే మా అమ్మ అక్కడ ఒక మంచి మాట అనిందనమాట. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, నీ పుణ్యాన కొన్ని చూడని ప్లేసెస్ చూసేసాను, అలాగే ఈరోజు కేఎఫ్సీ కూడా తినేసానని చెప్పేసి. నిజంగా అప్పుడు లైట్గా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసింది నాకు. వాళ్ళ ముందర ఏడిస్తే బాగుంటుందని చెప్పేసి గమన అయిపోయాను. ఎందుకంటే కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట నాకు ఇలాంటివి విన్నప్పుడు. చాలా వరకు మనల్ని పెంచడానికి అలాగే మనల్ని చదివించడానికి ఎన్నోసార్లు నేను చెప్పుంటాను ఈ మాట. నాకు ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదనమాట. నిజంగా అందుకే చెప్తుంటాను. ఎన్నో బాధలు పడి మనల్ని ఇంత టోల్ చేసినప్పుడు ఆ తల్లి తండ్రి కష్టం అన్నప్పుడు ఆ కష్టాన్ని మనం తీసుకొని వాళ్ళకి సంతోషాన్ని పంచడంలో ఉండే తృప్తి ఇంకెందులోనూ ఉండదు. మెయిన్గా ఏంటంటే ఇంట్లో ఉండే వాళ్ళని, తల్లిదండ్రులని, అత్తామామల్ని, ఇంట్లో ఉండే వాళ్ళని బాధ పెట్టేసి బయట వాళ్ళకి ఎంత హెల్ప్ చేసినా అది వృధానే, వేస్టే. ఇంకోటి ఏమంటే బయట ఫుడ్ పెట్టేయడమో లేకపోతే అనాథాశ్రమంలో ఒక 10,000 ఇచ్చేయడమో 5,000 ఇచ్చేయడమో ఫుడ్ డొనేట్ చేయడమో వీటన్నిటితో కూడా పోలిస్తే నా దృష్టిలో ఏంటంటే, నేను అవి కూడా చేస్తాను బట్ అన్నీ నేను వీడియోస్లో చూపించాను. కానీ అలాంటివి కూడా నేను వెనకాల ఎన్నో చేశానండి. కాకపోతే టైం వస్తే ఖచ్చితంగా వాటి గురించి షేర్ చేసుకుంటాను. బట్ మన ఇంట్లో ఉన్న మన అమ్మ నాన్నని బాధ పెట్టి మనం బయట ఎంత హెల్ప్ చేసినా అది వృధానే. అదే మన అమ్మ నాన్నకి కష్టం అన్నప్పుడు మనమే ఆదుకొని వాళ్ళకి సంతోషంగా పెట్టామనుకోండి, ఆ మంచి మన పిల్లలకి మనకి ఎప్పటికీ ఉంటుంది. సో అంతే, తల్లిదండ్రుల రుణం మనం ఎంత పెట్టినా తీర్చుకోలేము. నేను మా మామయ్య గారు ఉన్నంత వరకు బాగా చూసుకున్నా. మా మామయ్య గారు ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంక మా అత్తయ్యతో కూడా మేము ఎంతవరకు చూసుకోవాలంత చూసుకుంటున్నాం. బట్ మీరు అంటూ ఉంటారు కదా, మీ అత్తయ్యని రానివ్వరా, మీ అత్తయ్యని పొగడరా అని చెప్పేసి. ఎవరికి ఉండే అంత విలువ వాళ్ళకు ఉండనే ఉంటుంది. అట్లని చెప్పేసి మనల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళ గురించి పొగడకూడదు అంటే తప్పది. నిన్నటి వీడియోలోనూ రీసెంట్గా ఏదో ఒక వీడియో కామెంట్ పెట్టారనమాట. హాలిడేస్ ఇచ్చారు, ఎంతసేపు మీ అమ్మ వాళ్ళ ఇల్లేనా, మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళరా అని చెప్పేసి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మాకు ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. సో మా ఆయనకి ఆఫీస్ ఉందండి, ఆఫీస్ వర్క్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, మేము ఇంకా హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇంతవరకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఒక్కసారి కూడా వెళ్ళి రాలేదన్నమాట. సో అమ్మే 2 times వచ్చింది, మేము చూడాలన్నప్పుడు పని ఉన్నప్పుడు మాత్రము. అలాగే ఈరోజు వర్క్ ఉందంటే వచ్చిందనమాట. మేము ఇంకా వెళ్ళలేదు. మేము కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళాలి, కొన్ని పనులు అయితే ఉన్నాయి, అవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వెళ్దామని ఉన్నాం. ఈసారి సమ్మర్ హాలిడేస్కి ఎక్కడ వెళ్ళే ప్లాన్ అయితే ఊర్లోకి లేదు. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా మాకు టైం ఉంటేనే వెళ్తాం ఈసారి, లేదనుకుంటే లేదనమాట. మళ్ళీ దానికి కూడా కామెంట్స్ పెట్టకండి, ఎందుకు వెళ్ళలేదు, మీకు మీ అమ్మే ముఖ్యమా, మీ అత్తయ్య ముఖ్యం లేదని చెప్పేసి. అలసిపోయాను నేను చెప్పి వీటన్నిటికీ ఆన్సర్స్ అయితే. సో ఇంకా మేము కేఎఫ్సీ తినేసి ఇంకా దారిలో వస్తూ ఇంక ఇక్కడైతే ఏంటంటే కేజీ సత్రం దగ్గర అనుకుంటానండి, సంక్రాంతి పల్లె అని చెప్పేసి ఒక ఊరన్నమాట. ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుంది, బైపాస్లో. ఇక్కడైతే తాటి బెల్లం టీ, అలాగే నాటు బెల్లం టీ, తాటి బెల్లం కాఫీ ఇలాంటివన్నమాట. ఇక్కడ చాలా హెల్త్కి మంచిదని చెప్పేసి బోర్డు వేసినారనమాట. ఇవి చూసి నేను ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదు ఇంతవరకు. వెరైటీగా ఉందని చెప్పేసి కార్ ఆపామన్నమాట. ఇది రిటర్న్లో వచ్చేటప్పుడు, అంటే వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళాము, ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు వద్దాం ఇక్కడికి అని చెప్పేసి మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయ్యింది, ఒక్కొక్క చినికే పడుతూ ఉన్నిందనమాట. సరే మంచిగా కాఫీ ఏదైనా తాగేసి వెళ్దామని చెప్పేసి వచ్చాము. చాలా రోజులు అండి, ఒక 2 months అయిపోయి వస్తుంది అనమాట. నేను ఎప్పుడైతే ఇంకా ఫుడ్ కంట్రోల్ చేయాలి, డైట్ చేయాలనేసి అయితే ప్లాన్ చేసుకున్నాను, అప్పటి నుంచి టీ కాఫీలు అన్నీ కూడా అవాయిడ్ చేసేసాను, బయట ఫుడ్ అంతా కూడా అవాయిడ్ చేసేసాను. ఇంకా ఎప్పుడో ఒక రోజే కదండి, 2 months తర్వాత అనమాట మళ్ళీ నేను ఈ టీ కాఫీ తాగడము, దాని తర్వాత కేఎఫ్సీ తినడం ఇవన్నీ కూడాను. సో అలాగైతే వచ్చాము ఇక్కడికి. అండ్ వచ్చి అయితే నేను నాటు బెల్లం టీ, ఆయన తాటి బెల్లం కాఫీ ఇవైతే ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఇది జాక్ ఫ్రూట్, ఇది తాటి బెల్లం ఐస్ క్రీమ్స్ అంటే ఇవన్నీ మేడం ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవంతా తాటి బెల్లం ఇంకా నెక్స్ట్ అయితే అలాగే ఈ తాటి బెల్లంతో చేసే ఫ్లేవర్స్, ఐస్ క్రీమ్స్, చాకోబార్స్ ఇలాంటివన్నీ కూడా ఈ బెల్లంతోటే చేస్తారనమాట ఇక్కడ. నిజంగా భలే అనిపించిందండి. ఈ షుగర్ యాడ్ చేయడం ఇవన్నీ కూడా హెల్త్కి అంత మంచిది కాదు కదా, బట్ ఈ తాటి బెల్లము, నాటు బెల్లంతో ఇవన్నీ కూడా చేయడం అనేది చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ క్లారిటీగా వీడియో షూట్ చేయాలి, మా అమ్మాయి ఏమో షూట్ చేసినట్టుంది. సో మేము ఇక్కడ బయట టీ తాగుతూ ఉన్నప్పుడు కొంచెం క్లారిటీగా లేదు, కానీ ఒకవేళ ఈ రూట్లో ఎవరైనా వెళ్ళే
వాళ్ళు వచ్చేవాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మనకి కేజీ సత్రం దగ్గర సంక్రాంతి పల్లి అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో అక్కడ మనకి బైపాస్ మెయిన్ రోడ్లోనే ఈ షాప్ అయితే కనిపిస్తుంది. మీకు క్లియర్గా అక్కడ తాటి బెల్లం టీ అని చెప్పేసి కూడా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది. మేమైతే తాగేసాము, ఇంకా తాగేసి అయితే కార్ ఎక్కేసాము. అప్పటికే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయిందండి. అక్కడ కాఫీ తాగేటప్పుడే వర్షం వచ్చేసింది. సో ఇంకైతే నేను ఒక టీ అలాగే ఒక కాఫీ 2 తాగేసాను అనమాట. బాగా నచ్చేసింది. కాఫీ మాత్రం టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉందండి. తాటి బెల్లంతో చేసిన కాఫీ అయితే ఎక్సలెంట్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది. మీరు ఎవరైనా సరే ఇటు సైడ్ రోడ్లో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో కామెంట్స్ షేర్ చేయండి. ఒకవేళ టేస్ట్ చేస్తే కనుక సూపర్ అంటే సూపర్ ఉందనమాట. సో ఇంకైతే అమ్మ అంటూ ఉన్నారనమాట, చిత్తూరులో మేము విశాల్ మార్ట్కి వెళ్ళామండి. మీకు అక్కడ వీడియోలో చెప్పడం మర్చిపోయాను, కానీ మేమైతే KFC తినేసి పక్కనే విశాల్ మార్ట్ ఉందనమాట. అక్కడికైతే వెళ్ళాము, జస్ట్ చూసుకొని వద్దాం, అమ్మకు చూపిద్దామని. బట్ కొన్ని నచ్చితే ఇంకా షాపింగ్ చేసాం, అవి ఇంటికి వెళ్ళాక చూపిస్తానులేండి. సో వాటిని తీసుకొని వచ్చి ఇంక ఇక్కడ కాఫీ అవి టేస్ట్ చేసేసి ఇంక రిటర్న్ అయ్యామన్నమాట ఇంటికైతే. సో అప్పుడు ఏంటంటే ఇంత వేడిగా ఉంది, కొంచెం వర్షం పడితే బాగుండనేసి అమ్మ అనిందనమాట. అమ్మ అన్న 5 నిమిషాలకే ఫుల్గా దంచింది వర్షం అయితే. బట్ పలంనేరులో కూడా పడుతుందేమో, బట్టలు ఆరేసేసి వచ్చామని టెన్షన్ పడ్డాం, కానీ ఇంటికి వెళ్ళి చూస్తే వర్షం లేదు, ఏం లేదనమాట. ఇక్కడ పడిన వర్షం అయితే అక్కడ లేదు. సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ ఇది కేజీ సత్రం బంగారుపాలెం దగ్గర వరకేనండి ఇంత వర్షం అయితే. దాని తర్వాత వర్షమే లేదనమాట. సో చూసారు కదా, కొంచెం పడుతూ స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. బంగారుపాలెం దాటుకున్న తర్వాత కూడా లైట్గా 1-2 చినుకులతో అయితే ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే మళ్ళీ మిదిపైకి వెళ్ళి బట్టలన్నీ కూడా తెచ్చేసారు పిల్లలు అయితే. నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ కూడా వెంటనే బయలుదేరేశారండి. ఇంటికి రాగానే ఇంకా వర్షం పడేలాగుంది, ఇంటికి వెళ్ళాలి, కూరగాయలు అవి ఉన్నాయని చెప్పేసి ఎత్తిపెట్టాలని చెప్పేసి అయితే బయలుదేరేసింది. బాగా అలసిపోయామన్నమాట. మనం నడవకపోయినా జస్ట్ కార్లో వెళ్ళి వస్తే కూడా కొంచెం దూరం జర్నీ చేస్తే బాగా అలసిపోతాము. సో అలాగే. సో ఇంక ఈ విధంగా అయితే మేము వెళ్ళిన పని చూసుకొని హ్యాపీగా నచ్చిన ఫుడ్ అవి తినేసి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకా అమ్మ అయితే బయలుదేరేశారండి. చూసారు కదా, కొంచెం అందరి ఫేసెస్ హ్యాపీగా వెలిగిపోతూ ఉన్నాయి. సో వెళ్ళిన పని సక్సెస్ అయ్యింది కాబట్టి. సో అదేంటని చెప్పేసి అయితే మీకు త్వరలో షేర్ చేసుకుంటానండి. దయచేసి తప్పుగా అయితే ఏమనుకోకండి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇంకా ఇప్పుడే వచ్చామన్నమాట, ఒక 1/2 అవర్ అట్లా అయ్యింది మేము వచ్చి. సో ఇంకా అమ్మ అయితే చూసారు కదా, ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయింది. ఒక చిన్న వర్క్ ఉంటే చిత్తూరుకి అయితే వెళ్ళున్నాము. సో చెప్పే టైం వస్తే చెప్తానండి దేనికోసం వెళ్ళున్నామని చెప్పేసి అయితే. సో ఇంకా అమ్మను కూడా పంపించేశాను. బయట అయితే వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఇంటి దగ్గర కూరగాయల బండి అవి ఉన్నాయి కదా, ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా అమ్మను అయితే తీసుకెళ్ళి ఆయన ఊర్లో వదిలేసి వచ్చేసారు. సో ఇంకైతే బయట కొంచెం వర్షం పడేలాగే అనిపిస్తోంది, పడుతుందో లేదో తెలీదు, బట్ వేడైతే చాలా ఉందన్నమాట. అండ్ వెళ్ళేసి అయితే వచ్చాం, చాలా టయర్డ్గా ఉన్నాం జర్నీ చేసి వచ్చాం కాబట్టి. సో ఓకేనా. సో ఇదండి ఈరోజు సింపుల్ వీడియో అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరదాగా పని అంటే వర్క్ చూసుకొని దాంతోపాటు హ్యాపీగా అమ్మను కూడా ఇట్లా తీసుకెళ్ళి కొంచెం షాపింగ్ కూడా చేసాం. చిన్నగా, మరీ ఎక్కువ షాపింగ్ కాదు, ఒక 1000 రూపీస్లో షాపింగ్ కూడా చేసుకొచ్చాం అనమాట. ఫస్ట్ టైం ఇంత తక్కువకి. సో అవి ఏంటని చెప్పి ఇప్పుడు చూపిస్తాను, ఏమేమి కొనుక్కొచ్చాను. కార్లో ఆల్రెడీ చూపించాను, క్లారిటీగా మీకు కనిపించినది కాబట్టి ఇప్పుడైతే చూపిస్తాను. ఓకేనా. ఇంకా అమ్మను కూడా హ్యాపీగా తీసుకెళ్ళి అట్లా, నాన్న అయితే జర్నీ చేయలేరు, కొంచెం కాళ్ళు అవి పెయిన్ కాబట్టి ఏం కావాలో మేము ఇంటికే తెచ్చిస్తూ ఉంటాము అడిగితే. కాబట్టి ఇంకా అమ్మను మాత్రం హ్యాపీగా మాతో పాటు తీసుకెళ్ళి ఆ పనులు చూసుకొని హ్యాపీగా అమ్మకు కూడా అన్నీ టేస్ట్ చేయించుకొని సరదాగా అయితే వచ్చామన్నమాట. అమ్మ కూడా హ్యాపీ, మేము హ్యాపీ. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను పిల్లల కోసం చిన్న నైట్ వేర్ షాపింగ్ అయితే చేస్తాను, అదైతే చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, సో నేనైతే ఫస్ట్ టైం అతి తక్కువ మనీతో బట్టలు అయితే కొనుక్కొచ్చాను. సో అది కూడా అమ్మ చూసిన లేదనమాట విశాల్ మార్ట్ అన్నది. సో ఒకసారి అమ్మ పక్కనే అనమాట, మేము KFC తిన్నాము, దాని పక్కనే విశాల్ మార్ట్ ఉంటుంది చిత్తూరులో. సో అమ్మ చూడలేదు కదా అని చెప్పేసి, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఇంట్లో ఉంటూ పాపం సమస్యలు కష్టాలు లేకపోతే అదే చూసుంటారు కాబట్టి అప్పుడప్పుడు మనతో పాటు ఇట్లా బయట తీసుకెళ్తూ ఉన్నామంటే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అమ్మనైతే తీసుకెళ్ళాం. వేరే వర్క్ ఉన్నది కాబట్టి తీసుకెళ్ళాము. ఇంక దాంతో పాటు వెళ్ళాం కదా అని చెప్పేసి KFC ఫస్ట్ టైం అమ్మ టేస్ట్ చేసింది. ఫస్ట్ టైం అనమాట. మా అమ్మ అక్కడ తింటూ కూడా చెప్పింది అనమాట, నేను లైఫ్లో ఫస్ట్ టైం ఈరోజు టేస్ట్ చేస్తున్నాను, నీ పుణ్యాన్ని అని చెప్పేసి అనింది. భలే హ్యాపీగా ఉంటుంది అనమాట అలాంటివన్నీ కూడా. సో మా అమ్మ KFC టేస్ట్ చూపించేసి పక్కనే విశాల్ మార్ట్ అయితే ఉందనమాట, దాంట్లోకి అయితే వెళ్ళాం. అది కూడా షాపింగ్ కోసం అని వెళ్ళలేదు, జస్ట్ ఊరికే అమ్మని అట్లా చూపించుకొని తిప్పుకొని వద్దాము మాల్లో అని చెప్పేసి వెళ్ళాము. సో ఇంకైతే వెళ్ళేసి ఖాళీగా రాము కదా, ఆడవాళ్ళ గురించి తెలిసిందే, షాపింగ్ లేకుండా మనం అస్సలు రాము, తగ్గేదే లేదు షాపింగ్ విషయంలో. సో మా పిల్లలు అయితే ఇంకా ఒప్పుకోలేదనమాట, మాకు కానే కావాలి నైట్ వేర్ అన్నారు. ఇంకా స్కూల్ ఓపెన్ అయ్యేటప్పుడు, స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మేము అన్నీ కొంటుంటాం చిత్తూరు రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళి. కానీ ఇంక ఇప్పుడు మేము ఒక చోటకైతే వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి
ఇవైతే జస్ట్ ఊరికే ఒక జత కొన్నాను అనమాట. ఓన్లీ 1300 రూపీస్ అయింది అంతేనండి. వీటికి ఏమేమి కొన్నానని చూపిస్తాను. 2 ప్యాంట్స్, ఒక టీ షర్ట్ మాత్రం పెద్దమ్మాయి కొనుక్కునింది. అండ్ చిన్నమ్మాయి మాత్రం ఈ 2 చాలనింది అనమాట. నన్ను అర్థం చేసుకునేది అనమాట మా చిన్నమ్మాయి బాగా మనీ ఉందా లేదా అమ్మ వాళ్ళ దగ్గర అని. సో అట్లా ఈ 2 కొనుక్కునింది. ఇవి నేను కార్లో ఆల్రెడీ చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను క్లియర్గా. ఇదిగోండి, ఇవి బాగున్నాయి. మేము బయట వెళ్దాం అనుకుంటున్నాము. సో దానికోసం నైట్కి ఇబ్బంది లేకుండా ఈ వేడికి దానికి బాగుంటుందని చెప్పేసి ఇదైతే కొనుక్కున్నాను. సో ఇది దీనికి మ్యాచింగ్ అయితే ఇంకా సపరేట్గా ఈ ప్యాంట్ అనమాట. సో అట్లనే సేమ్ మోడల్లోనే ఇది ఒక టీ షర్టు, ఈ 2 ప్యాంట్స్ అయితే కొనుక్కుంది మా పెద్దమ్మాయి. సో ఇంతేనండి, మేము ఇంకేం పర్చేస్ చేయలేదు, వేరే ఇంకేం లేదనమాట. హ్యాపీగా కడుపుకి తిన్నాము, నచ్చిన ఫుడ్ అయితే తినేసి ఇంకా ఇవి కొనుక్కొచ్చేసాను అనమాట. సో ఇదండి ఈరోజు నచ్చితే మొత్తం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.